సమూయేలు ప్రవక్త కదా. సమూయేలు ఎవరండి? సమూయేలు ప్రవక్త కదా. సమూయేలు ప్రార్థన అవసరమైంది ఇశ్రాయేలు ప్రజలకు. సమూయేలు యొక్క ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో అవసరమై ఉంది. ప్రభునందు ప్రేమల దేవులారా, ఇశ్రాయేలు ప్రజల మీదికి ఎవరు వచ్చారట? ఫిలిష్తీయులు వస్తున్నారు కదా. ఎవరు వస్తున్నారండి? ఇశ్రాయేలు ప్రజలను ఓడగొట్టడానికి, వారిని తరమడానికి, ఆ దేశంలో ఉండకుండా చేయడానికి ఫిలిష్తీయులు సర్దారులు వస్తున్నారు. సర్దారులు రాసిన వాక్యం ఇంకా చదవలేదు, చదివిస్తూ ఉండండి. చదివేదా? ఓకే, రైట్. ప్రేమ దేవుడారా, ఇక్కడ ఏముంటుందంటే 4వ వచనం ఒకసారి చదవండి. అంతటా ఇశ్రాయేలీయులు తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. వారు నిజమైన దేవుడు ఉన్నారని తెలుసుకున్న తర్వాత వారిలో ఉన్నంటి దేవతలు అనేబడినంటి ఆ విగ్రహములన్నిటిని కూడా వారు తీసివేసి యెహోవాను అంగీకరించి ఉన్నారు, యెహోవాను సేవించి ఉన్నారు, యెహోవాను వారు ప్రేమిస్తున్నారు కనుక వారిలో వారి దగ్గర ఉన్నంటి ఆ దేవతలు అనబడినటి విగ్రహాలను వారు తీసి పడేసి ఉన్నారు. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ మిస్పాకు పిలువండి, వారి పక్షున నేను యెహోవా దగ్గర ప్రార్థన చేసేదనని తెలియజేసి ఉన్నారు. అప్పుడు వారు మిస్పాలో కూడి కొన్ని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండేట. ఎందుకోసం ఉపవాసం ఉండాలంటే ఆ ఫిలిష్తీయుల చేతుల నుండి విడుదల పొందడానికి. ఎవరి దగ్గర నుండి? ఫిలిష్తీయుల చేతుల నుండి విడుదల పొందడానికి వారు ఏం చేస్తారంటే నీళ్లు చేది కొన్ని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున వారు ఉపవాసం ఉండి వారు ఏమంటున్నారంటే యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని ఉన్నారు. ప్రేమల దేవులారా, ఇశ్రాయేలు ప్రజలు ఇంతకు ముందు చేసిన ఘోరాతి ఘోర పాపములను వారు ఒప్పుకొని ఉన్నారు. ఇంతకు ముందు సత్యము తెలియక, ఇంతకు ముందు నీతి అనేది తెలియక, ఇంతకు ముందు నిజమైన దేవుడు అనేది తెలియక మేము పాపాత్ములమని వారు ఒప్పుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకొని ఉన్నారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలు ప్రజల కొరకు సమూయేలు న్యాయము తీర్చుచు వచ్చుచున్నారు. అంతేకాదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చి ఏం మీద ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిస్పాలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? సమూయేలు దగ్గర ఉన్నారు. సమూయేలు వారి కొరకు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు కనుక ఈ యొక్క వర్తమానము విని ఆ ఫిలిష్తీయుల సర్దారులు మిస్పాకు వచ్చి ఉన్నారు. అంతేకాదు ప్రేమ దేవుడారా, విని ఇంకా చూడండి, నా కింద ఒక మాట రాయబడింది. ఎవరి దేవుడు అండి? మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించిన